ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. కౌన్ ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుకు ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో సికిందర్ వస్తున్నాడా? లెటర్ లవ్ లెటర్. ఏ క్యా సంగతి హై? సంగతి ఏంటంటే నువ్వు రాసి లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే బీచ్ లో సైతాన్ బన్కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా గదిలో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే, నమస్తే సికిందర్ సాబ్. ఎవరెతను? పెంచులయ్యా తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే. ఎందుకు చేసావు ఫోన్? చెప్పు. నువ్వే చేసావా? ఎవరైనా చేయమన్నారా? చెప్పు. ఎందుకు వాటి కొడుతున్నావు? వరలు కావచ్చు. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. పచ్చుండి మాట్లాడుతున్నావా? వాడి చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడరావు. నోరు మోగాడు వాడు. మోగాడా? అవును. ఆ ఉత్తరం ఆడిది కాదండి, రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాబే మీరేం తప్పలేదండి, మన లైన్ లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూసారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ ఎలా ఉన్నాడు బాలాజీ? పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్య బాబోయ్ వద్దే, సికింద్ర అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ 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 ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికిందర్ చేతిలో చిరగడం ఏంటి? ఇది మిచ్చ లేక కథకు మధ్య? బాలాజీ నేను చెప్పింది చేయకపోతే ఇదే నీ ఎండు. ఏ చూడు, సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడ నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి.
ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా అవును. ఇప్పుడు నువ్వు మూగడి కాదు నీకు మాటలొచ్చు అని తెలిస్తే నీ తల తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు నువ్వు ఇక్కడ నుంచి చెక్కి నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. ఆ, ఎస్, పిచ్చి పిచ్చి వేషాలేకు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసింది నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి. అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఆ, ఈ కథంతా నేను ఇప్పుడు చెప్పాను. మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. వల్లే మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్ కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. ఛే! వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. హ? నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనన్నాను. శభాష్! పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం, అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం. పెంచలే పెంచలే నా మాటని పెంచలే. ఏంటి ఇరుకునేది నా సంచి మొగోడు చేసి నోరు లేనోడు చేసి ఇంటిల్లి పాతి కలిసి దబ్బితో కొడతారా? పిలువ అసలు పెంచలయ్య ఆ. ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే నా ఆ. ఉద్యోగం పోతుంది పెంచలయ్య. నీ ఉద్యోగం అంటే నా సంచి నాతో పాటు వచ్చే పర్మనెంట్ గా నీకు ఉద్యోగం ఇచ్చేస్తాను. నేనేం పని చేయాలి? ఏం చేయక్కర్లేదు నువ్వు. నీకు గాలం వేసి సముద్రంలో దింపేస్తాను. ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది. నీ దగ్గర వదులుతుంది, కొంప దగ్గర వదులుతుంది. పెంచరయ్యా, గొడవద్దు, నా మాట విను. చెయ్యి. ఏంట్రా నువ్వు ఇక్కడుండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావా? అది కాదు. నువ్వు ఇక్కడ రారా. ఆ. ఇక్కడ రా నువ్వు. నోరు లేనాడు మూగోడు చూడకుండా ఇంటిల్లి పాతి కలిసి ఇదిగో కొడతారా? పెంచలయ్యా, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్యా. ఏంటి? చిన్న పొరపాట. అరే టారా. ఏయ్, నీకు నష్టపరిహారం కావాలా? నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని. అబ్బే నాకు వద్దని నా సంచే. ఇలా రా. మా బెబ్బే గాడే. బెబ్బే, మా ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చాను. 5,000 రూపీస్ శాలరీ చాలా. అబ్బే చాలండి చాలు. మళ్ళీ గొడవ చేస్తావా? గొడవ మీతో నా గొడవ ఏంటండి నా సంచి? ఏదో మీరు వచ్చారు చూసిపోదాం కదా వచ్చారంతే. ఏమండి 5,000 పైన ఏమైనా వస్తుందా? పైన ఇంకో 2,000 వరకు రావచ్చు. ఇంకా 2,000 మొత్తం 7,000 అన్నమాట. అదే చూడు, నీకు అన్ని కలిపి నెలకి 7,000 దాకా వస్తుందట. నువ్వు ఆ డబ్బుని ఖర్చు పెట్టకే. నేను నెల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తాను. ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టెళ్తున్నాను. రేపు 1వ తారీఖు ఎందుకు వచ్చావని ఆ గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాను. ఆ బ్యాగ్ లో నువ్వు డబ్బులు పెట్టొచ్చు, నేను తీసుకెళ్తాను. ఓకే. బ్యాగా ఆ, బ్యాగా ఆ, బ్యాగా ఆ, ఓహో జీ ఆప్కా బ్యాగ్ భూల్ గయే. ఓహో నేను బ్యాగ్ మర్చిపోయాను చెప్తున్నాను నాకు. వీడికి మాటలు రావు. బ్యాగా బ్యాగా ఇది మాత్రం వచ్చు. అమ్మో ఆ గడ్డంగాడు వచ్చాడంటే. బ్యాగా ఆ. బ్యాగా తీసుకెళ్తాను.